కాన్సెప్ట్. ఆ ప్రజలు నరేష్ గారు. తప్పిస్తే యాపట్ మార్చాలనుకున్నారు వాళ్ళు అంతే. యెస్. ఎందుకంటే 10 సంవత్సరాలు ఈ ప్రభుత్వాన్ని చూశాము. ఇంకో ప్రభుత్వానికి అవకాశం ఇస్తే ఏ రకంగా మేలు చేస్తదో అని అనుకున్నారు. ఓటు రైట్. అనేది ప్రజల చేతిలో ఉన్నదే కదా! ఇప్పుడు ఎన్టీ రామారావుని మార్చలేదా? చెన్నారెడ్డిని మారలేదా? పివి నరసింహ మారలేదా? చంద్రబాబు రైట్. పోలేదా? ఎంతమంది రైట్. 10 ఏళ్ల నరేష్ తర్వాత గారు. పోలే రాలే. నరేష్ గారు చెప్పండి. సో అన్ని చోట్ల గుడ్ సార్ మార్నింగ్. చెప్పినట్టుగా ఇదే స్ట్రాటజీ వెళ్తుందా? కంటిన్యూగా అధికారంలోకి ఇచ్చే ప్రజలు అధికారం మార్పిడి కోసం ప్రయత్నాల్లో భాగంగానే ఇప్పుడు బీజేపీకి అవునమ్మా. పట్టం ఇప్పుడు కడుతున్నారా? తమిళనాడులో జయలలితని నరేష్ గారు. చూసుకోర్రి, కరుణానిధిని చూసుకోర్రి. ఏ రాష్ట్రంలోనైనా 2 సంవత్సరాలు ఎస్ అంటే ఎస్ 2 తెలంగాణలో టర్ములు కూడా అదే. ఏదైతే ఎస్ పార్టీ ఎస్ ఎస్ పాపం నరేష్ దాదాపు గారు. అదే జరుగుతుందమ్మా. ఇది మహేష్ గారు. లోకల్ ఎస్ నరేష్ గారు. రాష్ట్రాలలో జరుగుతున్న యా తీరు మోహన్ చెప్తా గారు ఉన్నాను. మాట్లాడదాం. నరేష్ గారు మాట్లాడు. ఎస్. పాపం ఏమైతుందంటే తెలంగాణ రాష్ట్రంలో అధికారంకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ అనుకుంది మాకు తర్వాత మారిపోయింది, ఇక ఇప్పటి నుంచి ఏ ఎలక్షన్ వచ్చినా మేము ముందుంటాం అనుకుంది. కానీ అదే వాళ్ళకి శాపమైంది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ తీరును గమనించే ఇప్పుడు ప్రతి చోట్ల ఇదే రకమైన నెగిటివ్ రిజల్ట్స్ వస్తా ఉన్నాయి. మహారాష్ట్రలో కానివ్వండి, రేపు ఈరోజు ఢిల్లీలో కానీ, రేపు జరగబోయే ఎలక్షన్లో కానివ్వండి, మన అంతకుముందు జరిగిన ఎలక్షన్లో కానివ్వండి, తెలంగాణలో హామీ ఇచ్చి ఏం సాధించారు, ఏం చేసిర్రు, ఏమేమి అమలు చేస్తారు, ఏ రకంగా ప్రజలను మోసం చేస్తారు అని చెప్పి దేశవ్యాప్తంగా ప్రజలకు అర్థమైంది కాబట్టి ఈరోజు ఢిల్లీలో ఈ పరిస్థితి ఏర్పడ్డది. అంటే ఈ రోజు వారు అనుకున్నట్టుగా జాతీయ నాయకత్వం అనుకున్నట్టుగా పాపం ఏదైతే బలం అవుతుంది, ఏదైతే తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత దీన్ని చూపించుకొని మిగతా రాష్ట్రాలు ఏ రకంగా బలం అనుకున్నారో ఇదే బలహీనతగా మారింది. ఎందుకు అంటే ఇక్కడ నాయకత్వం, ఇక్కడ ముఖ్యమంత్రి గారి అమలు తీరు, ఇక్కడ ముఖ్యమంత్రి గారు వ్యవహరిస్తున్న తీరు, ఇక్కడ ముఖ్యమంత్రి గారు ప్రజలతోని వ్యవహరిస్తున్న తీరు ఈరోజు దేశవ్యాప్తంగా చర్చ అవుతుంది. కాబట్టి కాంగ్రెస్ పార్టీ జీరో అయిపోతా ఉంది ఈరోజు. దాన్ని ఇప్పటికైనా ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది, ఇప్పటికైనా మారాల్సిన అవసరం ఉంది. నేను చెప్పేది రాజకీయం అనుకోకండి. ఎందుకు చెప్తా ఉన్నానంటే ఈ ఇంపాక్ట్ అక్కడ కనబడతా ఉంది. ఎగ్జాంపుల్ చెప్తాం. ఈరోజు ఎలక్షన్ల ముందు రోజే తెలంగాణలో ఒక సర్వే పెడితే, కాంగ్రెస్ పార్టీ సర్వే పెడితే 75% బీఆర్ఎస్ అనుకూలంగా వచ్చింది. అంటే ఏమవుతుంది అంటే కాంగ్రెస్ పార్టీ అక్కడ అధికారంలో కూడా వేస్ట్ అని తేల్చిన తర్వాత ప్రజలు ఏ రకంగా వాళ్ళని ఆశీర్వదిస్తారు, ఏ రకంగా వాళ్ళకు ఓట్లు వేస్తారు. ఇంకొక విషయం, అన్నిటినీ అందిపుచ్చుకునే విధంగా బీజేపీ పార్టీ అడిగి ఉంది. నేను అనుకుంటా మరి రాహుల్ గాంధీ గారు కూడా మరి అక్కడ కేజ్రీవాల్ ప్రభుత్వం పడిపోవాలని ఉందో లేకపోతే ఎందుకంటే ఇండియా కూటమిలో ఉన్నటువంటి ప్రాంతీయ పార్టీలు బలంగా ఉంటే రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి ఒప్పుకోవట్లేదు. కాబట్టి ఈ ప్రాంతీయ పార్టీలన్నీ బలహీనం చేసేసినట్లయితే నెక్స్ట్ బీజేపీ కాంగ్రెస్ మాత్రమే ఉంటుంది. అయితే మోదీ గారు అభ్యర్థిగా ఉంటుంది, లేదా రాహుల్ గాంధీ గారు అభ్యర్థిగా ఉంటారని చెప్పి ఒక్కొక్క పార్టీని మన మహారాష్ట్ర కానివ్వండి, ఉత్తరప్రదేశ్ లో అఖిలేష్ యాదవ్ గారు కానివ్వండి, ఇట్లా ప్రతి సందర్భంలో ఒక్కొక్క పార్టీ డౌన్ చేసుకుంటా వచ్చి రేపు దేశంలో 2 పార్టీలు ఉండే విధంగా మరి వాళ్ళ ఆలోచన విధానం ఉందో లేదో తెలియదు. కానీ వారి పార్టీ ఇప్పటికిప్పుడు పోయినా పర్లేదు, కానీ ప్రాంతీయ పార్టీలు అనేది ముఖ్యమంత్రిగా ఉంటే రేపు నా ప్రధానమంత్రికి అడ్డం వస్తున్నారు, నా ప్రధానమంత్రి అభ్యర్థిత్వాన్ని వీళ్ళు ఖరారు చేయట్లని చెప్పి మరి ఏదైనా కుట్రదాగంగా కూడా ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. ఏది ఏమైనా కూడా బీజేపీ పార్టీకి శుభాకాంక్షలు. ఢిల్లీలో మరొకసారి మీరు అధికారంలో అంటే ఎప్పుడో ఏ రకంగా కూడా 43 ప్లేసెస్ లో ముందంజలో ఉంది కాబట్టి గెలిపోయాని ఫిక్స్ అయ్యారు. విశ్లేషణ రామ్మోహన్